ఇటు టాలీవుడ్ రెండు కలిపి చూస్తే ఎంత బాగుంటుందో అంత ఐ ఫీస్ట్ అయితే ఉంది మూవీ. నాకైతే చాలా నచ్చింది. యాజ్ ఎ ఎన్టీఆర్ ఫ్యాన్, యాజ్ ఎ రితిక్ రోషన్ ఫ్యాన్ నాకు చాలా బాగా నచ్చింది. లైక్ ఎలా చెప్పగలం, ఇద్దరు మంచి యాక్టర్స్. బాగా అంటే ఒక యాక్టర్ ని మనం చెప్పలేం, అందులో అంతా మంచి యాక్టర్స్ ని వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చెప్పలేం, కానీ ఇద్దరైతే ఇచ్చి పడేశారు. మొత్తం ఐ ఫీస్ట్ అయితే ఉంది మూవీ అంతా. డామినేషన్ అంటూ ఎవరిది ఎక్కువ లేదు. అంటే ఒక హీరోగా అటు చూపించారు, విలన్ గా ఎన్టీఆర్. ఇద్దరు క్యారెక్టర్ అయితే తగ్గనివ్వకుండా చూసుకున్నాడు డైరెక్టర్. లైక్ మామూలు వార్ 1 వార్ 2 సీక్వెన్స్ చూస్తుంటే మనకి అలానే కంటిన్యూ చేసేయచ్చు. బట్ మన ఎన్టీఆర్ తెలుగు యాక్టర్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ బాగుంది మూవీ అయితే. చాలా బాగున్నాయి ఫైట్స్ అయితే, చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క జోన్ లో తీసారు అనమాట ఫైట్స్ అని. చాలా చాలా బాగుంది. అందరికి తెలిసిందే రా గురించే, అంతా రా గురించే. నేను చెప్తే మళ్ళీ మీరు చూడటానికి ఉంటారు కాబట్టి నేను ఏం లీక్ చేయట్లేదు. మీరైతే వెళ్ళి విజిట్ చేయమని చెప్తాను. 2 అంటే నేనైతే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసింది 2 ఒకటే. 1 నేను చూడలేకపోయాను. సో నాకు 2 నచ్చింది. సో కొంచెం యావరేజ్ అబే యావరేజ్ అనిపించింది అన్న. ఎందుకంటే మెయిన్ గా వీళ్ళు యాక్షన్ బాక్స్ మీద డిపెండ్ అయిపోయి కొంచెం స్టోరీ అంత పట్టించాలనిపించింది. కాకపోతే ఏంటంటే మనం ఏదైతే వైఆర్ ఆఫ్ ప్రీవియస్ మూవీస్ ఉన్నాయో ఆ మూవీస్ కంపేర్ చేసుకుంటే బెటర్ స్టోరీ ఉంది, కానీ ఎందుకో సెకండ్ హాఫ్ కొంచెం అంత ఫ్లాట్ గా వెళ్ళిపోయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కాకపోతే ఒక పాజిటివ్ ఏంటంటే యాక్షన్ బాక్స్ చాలా బాగున్నాయి. కొంచెం ట్రావెల్ చేసినా సరే యాక్షన్ బాక్స్ చాలా బాగున్నాయి. అండ్ సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ కొంచెం బాగా పడ్డాయి. మనకి ఏంటంటే స్పై యూనివర్స్ లో చూసుకుంటే కంప్లీట్ గా ఒక యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కాకపోతే ఇందులో అవుట్ ఆఫ్ ద బాక్స్ లాగా ఒక ఎమోషన్ కూడా యాడ్ చేసి చాలా బాగా అనుకున్నారు. కాకపోతే ఎన్టీఆర్ గారికి ఆయన ఎక్స్పెక్ట్ చేసిన ఒక గ్రాండ్ వెల్కమ్ అయితే దొరికింది బాలీవుడ్ కి. కాకపోతే తెలుగులో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారనేది వీకెండ్ అయ్యాక చూసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఆయన హీరోగా చూసిన అతను సడన్ గా వేరే క్యారెక్టర్ చేసేసరికి కొందరు యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో అదే ఎలా తీసుకున్నారు అనేది మనకి నెక్స్ట్ వరకు తెలుస్తుంది. మనకి ఫస్ట్ 30 minutes తర్వాతనే మనకి ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. అక్కడ నుంచి కంప్లీట్ గా వాళ్ళిద్దరు వచ్చిన ప్రతి సీన్ లో కూడా డామినేషన్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. డామినేషన్ కాదు కానీ ఎందుకో హృతిక్ రోషన్ గారిని కంప్లీట్ గా తగ్గించాలన్న ఫీలింగ్ అయితే వచ్చింది. దానివల్ల ఈయన క్యారెక్టర్ మరీ పెంచుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. యాక్షన్ ఎపిసోడ్స్ ఆగొట్టేశారు, సలాం అనే సాంగ్స్ ఆగొట్టారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఏదైతే మనకి ఒక డబ్బింగ్ ఇది ఉందో అది అంతగా సింక్ అవ్వలేదు. లిప్ సింక్ కానీ క్లోజర్స్ అట్లా ఈజీగా తెలిసిపోతుంది వీళ్ళు డబ్బింగ్ చెప్పలేదు అని చెప్పి. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న వాటిని మైనస్ చేస్తే మనకి ఏదైతే సెకండ్ హాఫ్ బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అయితే బయటకు వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది. దాని వరకు 100% న్యాయం చేశారు. వాళ్ళు అన్నట్టు ఇద్దరు హీరోసే. మనకు అక్కడక్కడ కొంచెం నెగిటివ్ వాళ్ళిద్దరిని చూపిస్తుంటారు, నెగిటివ్ పాజిటివ్ అని చెప్పేసి. కాకపోతే బయటకు వచ్చేటప్పుడు ఇద్దరు హీరోస్. సో దాని వరకు అలా ఏం లేదు బాయ్. సినిమాలో చూసుకుంటే స్క్రీన్ పైన చాలా బాగుంది. కష్టపడుతున్నారు కదా. మన ఈ నెక్స్ట్ డ్రాగన్స్ ఇంకా బాగా తగ్గిపోయారు మనిషి. సో ఆ బాడీని అట్లా మెయింటైన్ చేయడం చాలా మామూలు విషయం కాదు. అది ఏమీ తినకూడదు. ఆయన ఫుడ్ పీరియడ్ మరి ఏమీ తినకుండా అంత డెడికేటెడ్ గా ఆయన చేస్తుంటే మరి ఇప్పుడేదో మరి మెడిసిన్స్ ఏవో వచ్చినాయి అంటున్నారు ఫుడ్ ఆకలేయకుండా. సో మరి ఆయన ఏం డైట్ తీసుకుంటున్నారు కానీ లుక్స్ మాత్రం చాలా బాగున్నారు. 40+ ఏజ్ ఉంది ఆయనకి ప్రెసెంట్. సో చాలా మంచిగా కనబడుతున్నారు. సో అదే లుక్స్ ఇంకొక 10 ఏళ్ళు క్యారీ చేస్తారు ఈజీగా. సో నీట్ గా డ్రాగన్ లో అయితే ఇంకా పగిలిపోద్ది. మాస్ సినిమా కాబట్టి ఇది వార్ 2 అనేది కంప్లీట్ ఒక క్లాసీగా ఉంటుంది సినిమా అంతా. మన నాటుకొట్టుడు దేవరాలాగా కాకుండా క్లాసీ స్టైల్లో ఉంటది. సో సాంగ్స్ కానీ హృతిక్ గారికి ఒక సాంగ్ ఉంది, ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిపి ఒక సాంగ్ ఉంది. సో 2 సాంగ్స్ కూడా చూడటానికి లావిష్ గా ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా ఖర్చు పెట్టారు. సో అదే డైరెక్టర్ గారు దీంట్లో ఎన్టీఆర్ గారికి ఎక్కువ స్కోప్ ఉండే పాత్ర రాశారు. సో ఇక్కడ ఆటోమేటిక్ గా ఎన్టీఆర్ గారికి చూడటానికి వెళ్ళే వాళ్ళందరూ ఎంజాయ్ చేయొచ్చు. మన తెలుగు ఆడియన్స్ కానీ బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది. అంటే ఒక తెలుగు డైరెక్టర్ తీస్తే ఎట్లా ఉంటుందో ఆ టైప్ లో అనిపించింది. సో మనం ఆల్రెడీ ఇలాంటివి చూస్తూ ఉంటాము. గోపిచంద్ గారి ఏదో ఒక రాక్ అండ్ మూవీ ఒకటి ఉంటుంది. సో అవన్నీ చూసుకున్నప్పుడు సో ఎన్టీఆర్ గారు చాలా కొత్తగా అనిపిస్తున్నారు. సో చూసే వాళ్ళందరికీ మంచి ఎక్స్పీరియన్స్. జూనియర్ ఎన్టీఆర్ ని సెలెక్ట్ చేసుకోవడం, అది కూడా హృతిక్ రోషన్ ప్లేన్ వెనిల్లా హీరో క్యారెక్టర్ ఇస్తే ఈయనకి మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వడం, గ్రే షేడ్స్ ఉన్నాయి, అలాంటి క్యారెక్టర్ ఇవ్వడం చాలా ఫెంటాస్టిక్. యాక్చువల్ గా హృతిక్ రోషన్ 6'4" ఉంటాడు. 6 మన జూనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప యాక్టర్ అయినా కొంచెం ఇలా మనకు వాడు చిన్నవాడు కదా చేయలేక చింపేశాడు. యాక్చువల్ గా అద్భుతంగా చేశాడు. అతని హైట్ ఆనలే ఇతని యాక్షన్ ముందు. చాలా పవర్ఫుల్ కదా ఈయన. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఓవరాల్ గా గ్రాఫిక్స్ కానీ ఎలా అనిపిస్తుంది? కథ ప్రొడ్యూసరే రాసుకున్నాడు, ఆయన ఆదిత్య చోప్రా గారే రాసుకున్నారు. కథ చాలా పర్ఫెక్ట్ గా రాశాడు. ఇట్స్ నాట్ ఏ కాంప్లికేట్, సింపుల్ సబ్జెక్ట్ విత్ ట్విస్ట్స్. అంటే స్పై థ్రిల్లర్లో అక్కడక్కడ ట్విస్ట్లు ఉండాలి కాబట్టి అలా రాశాడు. స్క్రీన్ ప్లే అడాప్టేషన్ చాలా బాగుంది. అంటే మెయిన్ గా ఈ స్పై థ్రిల్లర్స్ వాటికి ఏంటంటే
స్పాన్ ఆఫ్ ద మూవీ యాక్షన్ కొరియోగ్రఫీ మీద డిపెండ్ అయి ఉంటాయి ఈ మూవీస్. యాక్షన్ కొరియోగ్రఫీ పోయిందంటే ఇంక ఎంత బాగా తీసినా కూడా అది నిలబడదు. పక్కా యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. అంటే అయాన్ ముఖర్జీ అంటే విమర్శన చూపించాడు, ఎన్టీఆర్ కు తక్కువ ప్రియారిటీ ఇచ్చాడు, కాంట్రాక్ట్స్ దాన్ని మీ అభిప్రాయం చెప్పండి. రితిక్ రోషన్ కు హీరోని పెట్టి ఎన్టీఆర్ హీరోని పెట్టకూడదు, దాంతో పాటు ఆయనకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి ఎన్టీఆర్ తక్కువ ఇచ్చాడు. సో ఇది తెలుగులో రిలీజ్ అయింది కదా, మన తెలుగు ప్రేక్షకులు ఎట్లా ఆదరిస్తే బాగుంటుంది? ఇది జూనియర్ ఎన్టీఆర్ కి యాక్చువల్ గా హృతిక్ రోషన్ కన్నా బెటర్ ఎలివేషన్స్ ఇచ్చారు ఈ సినిమాలో. ఎలివేషన్స్ కానీ, కాంప్లెక్సిటీ ఆఫ్ క్యారెక్టర్ కానీ, క్లైమాక్స్ లో ఆయనకి ఇచ్చిన వెయిటేజ్ కానీ, హృతిక్ రోషన్ ఎలాగ ప్లేన్ వెళ్ళిన క్యారెక్టరే కాబట్టి ఈయనదే అడ్వాంటేజ్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ కి ఏం అవసరం ఉందండి? 1000 కోట్లు ఆర్ఆర్ఆర్ చేశాడు, ఆయన దేవర సింగిల్ గా చేస్తే 400 కోట్లు ఆడింది, 150 కోట్లు ఓటీటీ అమ్ముకున్నారు. ఈ విల్ నాట్ డూ. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. ఎస్పెషల్లీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇప్పుడు మనకి ఎలాగ రాజమౌళి గారు వాళ్ళు ఉన్నారు అలా ఎవాల్వ్ అవుతున్నాడు ఆయన వేకప్ సిద్ధ్ కానీ, లేకపోతే ఆయన తీసిన బ్రహ్మాస్త్ర కానీ చాలా, అందుకనే ఒప్పుకోండి. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఏం డౌన్ అవ్వలేదు. అడ్వాంటేజ్ చాలా బాగుంది, మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మామూలు మాట కాదు, ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టపడతారు. ఒక మన మెగాస్టార్ ఎలానో ఆయన కూడా అలానే డాన్స్ లా, ఒక తెలుగులో మెగాస్టార్ ఎట్లానో ఇందులో టాలీవుడ్ లో మన రితిక్ రోషన్ గారు డాన్స్ అట్లా అంతా బాగుంటాయి. డాన్స్ అంటే అది చాలా రోజుల తర్వాత మనం ఒక డాన్స్ చూసినాం, ఒక చాలా ఎంజాయ్ చేసినాం. ఇలాంటి డాన్స్ మనం మళ్ళీ చూడకపోవచ్చు, అంత ఎంజాయ్ చేస్తాం. రితిక్ రోషన్ గారు చెప్తున్నా, కౌన్ అభ్యార్ కానీ, ఒక ఫిజా కానీ, ఒక క్రిష్ కానీ అప్పట్లో ఎంత ఎంజాయ్ చేస్తామో మళ్ళీ ఈ సినిమా చూస్తే మనం అంత ఎంజాయ్ చేస్తాం. మన రితిక్ రోషన్ గారికి అంత ఎంజాయ్ చేస్తాం. నేను ఏం చెప్పాను, రితిక్ రోషన్ చాలా ఇష్టపడతాను. నేను ఎన్టీఆర్ అనేది తక్కువ అనుకో, మన రితిక్ రోషన్ చాలా ఇష్టపడతా. సినిమా మాత్రం ఎన్టీఆర్ మంచిగా చేసిన డాన్స్, రొటీన్ డాన్స్ అంటే డిఫరెంట్ డాన్స్. రితిక్ రోషన్ డాన్స్, రితిక్ ఎన్టీఆర్ గారి, రితిక్ రోషన్ గారి ఒక నిమిషం డాన్స్ మాత్రం చాలా బాగా చేసి, ఎక్కడ కూడా కంబైన్ లేకుండా కంబైన్ అని చెప్పొచ్చు. మన ఎన్టీఆర్ గారు మళ్ళీ ఒక యమ దొంగలు ఎంత డాన్స్ ఎంజాయ్ చేస్తామో మళ్ళీ ఈ సినిమా అంత ఎంజాయ్ చేస్తాం. ఒక డిఫరెంట్ స్టెప్స్, ఒక ఫ్యామిలీ మూవీ కాబట్టి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో నేను చూసా. చెప్తా ఉండో క్లైమాక్స్ ఏమైందంటే లాస్ట్ ఫైట్ అయింది. ఫైట్ అయిన తర్వాత డిస్కో ఫైట్ అయింది భయ్యా. హృతిక్ రోషన్ అన్నకి బాడీలోంచి ఐరన్ కమి గుచ్చుకుపోతే ఎన్టీఆర్ అన్న పట్టుకుని లాగేసుకోవడం, ఇద్దరు అతుక్కుపోయారు భయ్యా. ఇద్దరు గుచ్చుకుపోయింది, చచ్చిపోయారేమో అనుకుని బాధపడ్డా, ఏడ్చా. తర్వాత అర్థమైంది మళ్ళీ బతికారు దేశం కోసం. ఇదంతా దేశం మీద ఉన్న ప్రేమతో. కాబట్టి దేశం మీద ప్రేమ ఉంటే ఎంతటి పనైనా సరే మనకు ఈజీగానే అవుతాయి, ఎంతటి కష్టమైనా సరే మనకు సింపుల్ గానే అయిపోద్ది అంతే. కాబట్టి దయచేసి దేశం మీద ప్రేమతో చేయండి. మీరు ఏ పని చేయాలని సరే దేశం మీద ప్రేమతో చేయండి. కాబట్టి వార్ 2 ఈ సినిమా చూసి మనం నేర్చుకోవాల్సింది అదే. అంటే ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా మనం ఖచ్చితంగా సాధించగలని నమ్మకంతో దేశం కోసం పని చేయాలి. అంతేగాని డబ్బు కోసం, హోదా కోసం, అమ్మాయిల కోసం దయచేసి మోసపోకండి. ఎన్టీఆర్ అన్న ఉట్టికి అయితే డాన్సర్ పై ఆ పాప నాటు సంగతి బీడ్ చేశారు పై అంతేనో. కానీ ఉట్టికి రోషనానికి మాత్రం సపరేట్ గా 2 పాటలు ఉన్నాయి, ఎన్టీఆర్ అన్నకి 2 పాటలు లేవు. అది చాలా కొద్దిగా బాధేసింది. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న కూడా ఒక 2 పాటలు ఎక్స్ట్రాగా పెట్టి ఎన్టీఆర్ అన్న కూడా హీరోయిన్ గా పెట్టుంటే బాగు. అదే చెప్పే ఆగో ఆపే బాధపడ్డాం ఫ్యాన్స్ గా. నువ్వు అంటే ఏంది ఇప్పుడు అడగకూడదా? అంటే నేను బాధపడడం తప్ప? అయింది కానీ ఊరికెళ్తే ఇంటికి వేస్తాము లాకు. సినిమాలో హీరోని ఇచ్చింది భయ్యా వేరే లెవెల్ లిప్ లాకు. అది చూస్తే మీరు అవుతారు షాకు. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ గారిని వాడుకోవడం రాజమౌళి తప్ప ఇంకెవరు ఆ స్థాయిలో వాడుకోవట్లా. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ ఏమన్నా బాగా చూపిస్తే ఇద్దరిని అంటే ఎక్కువ 50% చూపించారు, ఎన్టీఆర్ తక్కువ చేశారు. నాకు అది నచ్చలేదు. ఎందుకంటే ఎన్టీఆర్ నిలంగా చూపించారు, తక్కువ రోజులు ఇచ్చారు. ఏదో బాలీవుడ్ కావాలని ఎన్టీఆర్ గారిని తక్కువ చేయడానికి సినిమా తీసినట్టు అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు చేసిన సినిమా కాదు. సో డిసప్పాయింట్ చేసాం. ఉన్న ఇండియా ఫస్ట్ మన ఆర్మీ గురించి ఉంది. ఇందులో ఇండియా ఫస్ట్ అనేది, రఘు ఫస్ట్ అనేది, అతను నేనే ఫేమస్ కావాలనే ఎన్టీఆర్ గారు కాన్సెప్ట్. రితిక్ రోషన్ గారు ఇండియా కోసం పనిచేయాలి, ఇండియా కోసం చావాలనే కాన్సెప్ట్ ఉంది. ఇందులో మాత్రం చెప్తున్నాను, వార్ 2 అయితే 100 నాకు తెలిసి 10,000 కోట్లు అయితే పక్కా వస్తాయి. ఈ ఒక్కరోజే మాత్రం తెలిసిన కాలర్ కలెక్షన్ అయిపోయింది. కూలీ సినిమాకి వెళ్దామంటే కూలీ సినిమా దొరకలేదు నాకు. కూలీ సినిమా ఒక్కడే స్క్రీన్ పెట్టారు, తెలుగు అన్ని తమిళ్ పెట్టారు స్క్రీన్లు. కానీ తమిళ్ కూడా బుక్ అవ్వడం అంటే నేను షాక్ అవుతున్నాను మన ప్రసాద్ IMAXలో. కానీ సినిమా మాత్రం వేరే ఉందన్న, ఎక్సలెంట్ అసలు సినిమా. ప్రతి ఒక్కరు చూడండి.
ఎక్సలెంట్ గురు బాగా ఇద్దరు డాన్స్ బాగుంది గురు ఇద్దరు డాన్స్ బాగుంది గురు. ఎవ్వరు కూడా డాన్స్ బాగాలేదు చెప్పలేము. ఎన్టీఆర్ ఇద్దరు డాన్స్ మస్తు అనిపించింది. అసలు కళ్ళలో చూస్తుంటే స్ప్రింగ్ తిప్పినట్టే ఉంది, అలా ఉంది డాన్స్. నాటు సాంగ్ కంటే బాగుంది. అసలు ఇద్దరు కలిసి చేయడం ఆ స్టెప్స్ చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాయి. అసలు డాన్స్ కూడా డిఫరెంట్ గా ఉంది. ఏదో స్ప్రింగులు తిప్పినట్టు తిప్పుతున్నారు. అసలు ఉచ్చంగా చెప్తున్నాను. సినిమా చూసిన తర్వాత డౌట్లు అన్నీ పోతాయి అనమాట. ఆయన గొప్ప డాన్సర్ అయిన రుతిక్ రోషన్ ఇప్పుడు తెలుగులో కూడా అంటారు గొప్ప డాన్సర్ ఎన్టీఆర్ అని కూడా. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కానీ గట్టిగానే ఇచ్చాడు అనుకోవచ్చు. కలెక్షన్ లో బాగా వస్తే సినిమా కూడా బాగానే ఆడుతుంది. అంటే మన ఉదయంగా సినిమా పరంగా బ్లాక్ బస్టర్ గూస్ బాంబ్స్ ట్విస్ట్లు ఉంటాయి అనుకుంటే ఆయన కాల్ రియాక్షన్ సినిమాలో లేదు. కానీ బోర్ కట్టుకునే జస్ట్ ఓకే గట్టిగా చెప్పుకోవచ్చు అన్న సినిమా. అంటే ఒక్క సీన్ లాగే అవుతుంది, అది కూడా ఇంటర్వెల్ సీన్ లో కొంచెం లాగే అనిపిస్తుంది. ఎక్కడ మనకు అనిపించదు లాగినట్టు. మీకు బయటకు వస్తాను కొంతమందికి అనిపించవచ్చు కానీ ఆయన ఎంట్రీ సీన్ క్లైమాక్స్ ఫైట్ క్లైమాక్స్ లో లాస్ట్ 30 minutes అయితే నిజంగా గూస్ బాంబ్స్. ప్రతి మినిట్ కూడా గూస్ బాంబ్స్ ఉంటుంది. అలాగే ట్విస్టులు మీరు ఎవరికి చెప్పొద్దు అని చెప్పి చాలా చెప్పారు కదా, అంతగా చెప్పుకోదగ్గ ట్విస్టులు ఏమి లేవు సినిమాలో. రెగ్యులర్ ట్విస్టులే రెగ్యులర్ మూవీ ఉండే ఒక ట్విస్ట్ లాంటివి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా అయితే సినిమా వరకు చూస్తుంటే జస్ట్ ఓకే అంటే ఎందుకంటే ఇద్దరు చేశారు కాబట్టి చాలా బాగుంది. బాధాకరమైన విషయం ఏంటంటే మా అన్నకి హీరో లేదు. ఎన్టీఆర్ గారికి ఒక మాస్ హీరో అయి ఉండి ఎన్టీఆర్ కి హీరో లేకపోవడం బాధాకరం. ఏ జాన్వీ కపూర్ పెట్టిన సరిపో చక్కగా ఒక సాంగ్ కి ఏదైనా అది పక్కన పెడితే ఓవరాల్ గా సినిమా బాగుంది. అందరికి నచ్చే మెచ్చేగానే తీసుకున్నారు. ఈ చల్లటి వాతావరణంలో ఒక మంచి వేడి సినిమా, కూల్ సినిమా అయితే కాదు ఇది. సరదాగా థియేటర్ లో సరదా కూర్చుంటే టైప్ ఏం కనపడలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టేందుకు అలా ఉంది సినిమా, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా, చాలా ఫుల్ యాక్షన్, కలిసి డాన్స్ చేసి దాని గురించి చాలా బాగుంది. పాట వాళ్ళిద్దరు పాట చాలా బాగుంది. ఇద్దరు రుతిక్ రోషన్ అంటే చాలా డాన్సర్. మన ఎన్టీఆర్ కూడా ఎక్స్ట్రాడినరీ డాన్స్, వాటర్ పోటీ డాన్స్ మాత్రం దానికి దీనికి అంటే ఒకదాని కూడా కంపేర్ చేయలేము. అది అదే ఇది ఇదే. ఈ పాట కూడా చాలా బాగుంది. అసలు రుతిక్ ఆయన కూడా టాప్ డాన్సర్ కదా, అంతే ఉంది. ఇద్దరు డాన్సర్ రుతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు పోటీ చేశారు. ఇటు ఫైట్ సీన్స్ లో గానీ ఈ సాంగ్ లో గానీ చాలా బాగుంది. ఇద్దరు బాగా నచ్చింది. ఇద్దరు ఎవరో ఒకరు మేము ఎన్టీఆర్ ఫ్యాన్ యాక్చువల్ గా. ఇటు హృతిక్ రోషన్ కూడా చాలా బాగుంది. ఇద్దరు పోటీగా ఏమి లాగలేదు సార్, ఎక్కడ లాగలేదు. ఏం లేదు, చాలా బాగుంది. లేదు 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 అలా లేదు, చాలా బాగుంది. ఫైట్ సూపర్, ఎక్స్ట్రాడినరీ. హాలీవుడ్ మూవీ చూసినట్టు సార్ ఫైట్ అంటే. మన ఇండియా నేషనల్ తీల, మన ఇండియా నేషనల్ ఇప్పటి వరకు ఇటువంటి ఫైట్స్ కానీ యాక్షన్ ఎన్టీఆర్ సోలోగా దేవరాజ్ చేశాడు. మల్టీ స్టార్ ట్రిపుల్ ఆర్ ఇది మల్టీ స్టార్ చూస్తేనే నచ్చుతుందా మీకు, సోలో నచ్చుతుంది? అదే ఎన్టీఆర్ స్క్రీన్ మీద ఉంటే మాకు ఎలా చూసినా వచ్చింది. ఇటు సోలోగా కావచ్చు, మల్టీ స్టార్ కావచ్చు. కానీ ఇటువంటి మల్టీ స్టార్ సినిమాలు రావాలి మన తెలుగులో కూడా. ఒకప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చారు వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ రావాలి సినిమా. ఇటువంటి సినిమాలు చూస్తే అభిమానులకి చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటది స్క్రీన్ మీద చూసి. ఇద్దరల్లా బాగున్నారు. మ్యూజిక్ అయితే బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏం లేదు. ఇద్దరల్లా ఈక్వల్ బాగున్నారు. ఇద్దరల్లా బాగున్నాయి. ఫైట్స్ ఏమి ఎక్కువ లేదు. డాన్స్ మిస్ అయిందండి. డాన్స్ చూడలేకపోయాం సార్ది. మన ఎన్టీఆర్ సార్ డాన్స్ మిస్ అయ్యాము. యూత్ మొత్తం హట్ అవుతారు, డాన్స్ లేదు. ఏది అది సరిపోదు మనకి. ఎన్టీఆర్ డాన్స్ అంటే ఎట్లా ఉన్నది చెప్పండి నాకు. అట్లా ఏం కాదండి, అది కొత్తగా మనకి తీశారు. మనకి ఏదైనా సరే ఇప్పుడు చెప్తున్నాను, ఇందాక అడిగారు ట్రోల్ చేస్తారు అన్నారు కదా. కానీ మూవీనే రాజకీయం అనే రాజకీయానికి ఈ మూవీకి లింక్ పెట్టవచ్చు ప్లీజ్. దయచేసి ఇది చెప్తున్నాను, మూవీ పరంగానే చూడండి. కానీ ప్రతి మూవీకి ఒక రాజకీయం చేయొద్దు, ట్రోల్ చేయొద్దు ప్లీజ్. హైలైట్ అంటే ఆయన డాన్స్ మిస్ అయ్యి అదే హైలైట్ ఉంటే బాగుండే. అది మిగతావన్నీ ఆయన బాగుంటుందా. ఫైట్ సీన్ బాగున్నాయి. ఆయన ప్రతి ఫైట్ బాగుందండి. సినిమాకి ప్రతి సీన్ లో కూడా చాలా హైలైట్ గా ఉంటది. అసలు ఎన్టీఆర్ అన్న అలా స్క్రీన్ లో కనబడితే అది ఒక హైలైట్ గా నిలిచిపోయింది. మనకి చాలా పంచికే పలకనా వేస్తున్నాడు. సినిమా మాత్రం చాలా బాగుందన్న, హైలైట్ ఉంది. ఎన్టీఆర్ ఫైట్స్ గానీ సాంగ్స్ గానీ సూపర్ బాగుంది. నేను ఫిదా అయిపోయాను ఎవరికి, హీరోయిన్ బికినీలో వస్తుంది, మామూలుగా ఉండదు. సినిమా మాత్రం చాలా 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 బాగుంది. విఎఫ్ఎక్స్ కొన్ని బాగాలే అన్న విఎఫ్ఎక్స్ ఏం కాదు ఏంటి, మన ఆర్ఆర్ వీరమల్లు కన్నా బాగలేదు అన్న. అది ఎలా ఉందండి, గుర్రం వెళ్ళి ఇలా అసలు మీరు చూడండి అన్న ఒకసారి విఎఫ్ఎక్స్. అసలు ఎక్కడ
అసలు తేడా ఈ చిన్న ఇంచు తేడా కూడా లేదు. సినిమా మాత్రం చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ లు, సాంగ్స్, ఫైట్లు అన్ని చాలా బాగుంది. డాన్స్ ఉందా ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్న డాన్సే కదన్న. ఎన్టీఆర్ అన్న అంటే డాన్స్, డాన్స్ అంటే ఎన్టీఆర్ అన్న. అసలు డాన్స్ గురించి మీకు అడుగుతానా? ఓవర్ 2 గురించా? ఆ కూలీ కన్నా ఇదే కొట్టుకుపోద్ది. కూలీ కన్నా అదే వాటర్ కొట్టుకుపోద్ది అన్న. కొట్టుకుపోద్ది అంటే దాని మీద హై అవుతుందని మీరు అడగకూడదండి, మీరు రాసుకోవాలి. అందులో కొట్టుకుపోద్ది అంటే ఏంటంటే వరదలో కొట్టుకుపోద్దని కాదన్న బాబు. నేను చేసి ఇంకొకరు యాక్టింగ్ చేసుకుంటూ వచ్చారు, చాలా బాగుందన్న. మ్యూజిక్ అంతా ఓకే అన్న, చాలా సెట్ అయింది. ప్రతిదీ డ్యూయట్ సాంగ్స్ రావడానికి, సింగిల్ సాంగ్స్ రావడానికి ఇది పెద్ద రొమాంటిక్ మూవీ ఆర్ సింగిల్ హీరో మూవీ కాదు కాబట్టి చాలా బాగుంది. యాక్షన్ పరంగా చాలా బాగుంది. ఎన్టీఆర్ నెగిటివ్ అని కాదన్న, ఇద్దరు టైగర్ ష్రాఫ్ అండ్ హృతిక్ రోషన్ పార్ట్ 1 లో ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉంటుంది. బట్ ప్లాట్ వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. లేదన్న, వార్ 1 కన్నా చాలా బాగుంది. నేను రాత్రి కూడా వార్ 1 చూసాను. వార్ 1 కన్నా చాలా బెటర్ గా ఉంది వార్ 2. మైనస్ అంటూ ఒకటే అన్న, డబ్బింగ్ ఒకటే కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఇంకొంచెం బెటర్ గా ఉంటే చాలా బాగుండేది. ప్లస్ అనేది ప్రతిదీ ప్లస్, ఇద్దరు యాక్ట్ చేయడం ప్లస్. ద మెయిన్ అన్నయ్య చెప్పినట్టు అయాన్ ముఖర్జీ తప్ప ఎవరు హ్యాండిల్ చేయలేరు. సో అది మెయిన్ ప్లస్ అనమాట. ఎగరేసుకోవచ్చు. వాటి బాగుంది, మంచిగా ఉన్నది. ఇద్దరు పోటీ చేశారు. ఇద్దరు కూడా మంచి కాలర్ ఎగరేసుకునే మూవీ. కంటిన్యూ ఎన్టీఆర్ ఎయిత్ మూవీ కాలర్ ఎగరేసుకునే మూవీ ఉంది, మంచిగా ఉన్నది. డాన్స్ చాలా సాంగ్స్ కొంచెం విలేవరాజు, కానీ డాన్స్ ఇద్దరు నాటికి ఈక్వల్ గా చేశారు. సాంగ్ డాన్స్ ఇద్దరు కాబట్టి మంచిగా ఉన్నది. ఎన్టీఆర్ ఎంట్రీ జబర్దస్త్ ఉంది. హృతిక్ రోషన్ యాక్షన్ సీన్, సాంగ్, డాన్స్ అయితే సూపర్ ఉంది. ఇద్దరు సేమ్ స్టెప్ ఈక్వల్ ఉంది. వాటు సూపర్ ఉంది అన్న. ఎన్టీఆర్ సూపర్ ఉంది. ఇద్దరు డాన్స్ ఈక్వల్ ఉంది అన్న. డాన్స్ ఇద్దరు ఈక్వల్ ఉంది. ఏం చేయలేదు, ఇద్దరు ఈక్వల్ స్టెప్స్ ఇచ్చారు. దాని ఇద్దరికి ఈక్వల్ ఇచ్చిండ్రు అన్న. ఇద్దరికైతే ఈక్వల్ ఇచ్చింది, మంచిగా అనిపించింది అట్లా. లేదు, వారైతే వారే ఫస్ట్, సెకండ్ అంతే అంత అనిపించలేదు. వారైతే ఫస్ట్ మంచిగా ఉంది. కూలీ అయితే నేను చూడలే, కూలీ చూస్తే తెలిసే ఇప్పుడు. అంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. వాటు డబ్బింగ్ చేస్తే మనం ఆ సాంగ్స్ మనం మ్యాచ్ చేయలేం. కానీ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ డాన్స్ అయితే ఐ ఫీస్ట్ అని చెప్పుకోవాలి. క్లైమాక్స్ లో వాళ్ళిద్దరి మధ్య జరిగే ఫైట్ కూడా ఫ్యాన్స్ కి అయితే ఐ ఫీస్ట్. పక్కాగా ఈ మూవీ అయితే నాట్ ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, కలెక్షన్ గురించి చెప్పలేను కానీ ఆ మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. బాలీవుడ్ అనే మార్క్ అయితే ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో ఫస్ట్ మూవీ కాబట్టి ఒక మెట్టెక్కాడనే చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ అని నిరూపించుకున్నాడు ఎన్టీఆర్. రేటింగ్ 4 అంటే చాలా బాగుంది. వార్ 2 సినిమా చూసినా వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్. హృతిక్ రోషన్ ఎక్సలెంట్ అసలు. సినిమా చాలా అంటే చాలా బాగుంది అసలు. ఆ ఫైట్స్, ఆ లెవెల్, ఆ యాక్టింగ్, అబ్బా గురు దించేశా గురు. వార్ 1 సైడ్ ఎన్టీఆర్ గారు చాలా యాక్టింగ్ బాగుంది. ప్రతి ఒక్క నా కొడుకు అన్నని ట్రోల్ చేసిండు. ఎన్టీఆర్ అలాగున్నాడు, అలాగున్నాడు అని ట్రోల్ చేసిన ప్రతి నా కొడుకు చెప్తున్నా, సినిమా వచ్చి చూడండి రా ముందు. ఆయన ఎంత కష్టపడ్డాడు 6 తీయడానికి. ఎంత కష్టపడ్డాడంటే అందరు చక్కగా ఆడుకుంటూ ఉంటాయి. మా ఎన్టీఆర్ సత్యంతో 6 కనబడతాయి. అవి చూడండి. ఎన్టీఆర్ అన్న ఇద్దరు కోసం తీసిండు సినిమా. ఇద్దరితో వేసలేదు, ఇద్దరు సమానంగా సినిమా తీసింది. అంటే ఎన్టీఆర్ హీరో అంటారు. ఎన్టీఆర్ నెంబర్ 1 హీరో ఎక్కడికైనా. సినిమాలో కూడా ఎన్టీఆర్ హీరో, హృతిక్ రోషన్ కూడా హీరో. కానీ ఎన్టీఆర్ అని యాక్ట్ చేసింది సినిమాలో కూడా. ఒప్పుకున్నారు కదా, హృతిక్ రోషన్ ఒప్పుకుంటారు. ఇంకేమను మనం అందరూ ఒప్పుకోవాలి. వార్ 2 బాగుంది, సూపర్ ఉంది. గల్ల ఎగిరేసుకోవచ్చు ఫ్యాన్స్. డబల్ 2 గల్లలు ఎగిరేసారంటే బాగుంది అనమాట. జై ఎన్టీఆర్. అమ్మ లోడు చెప్తున్నా, ఎన్టీఆర్ అన్నా ఏదో హృతిక్ రోషన్ గారి ఎంట్రీ ఒక రకం అయితే, మన ఎన్టీఆర్ గారి ఎంట్రీ త్రిబుల్ 3 సినిమాలు ఒకటేసారి చూడవచ్చు. మన హృతిక్ రోషన్ గారి ధూమ్ సినిమా, ఆ సినిమా చూసినట్టు యాక్టింగ్ ఉంటది. కానీ మన అన్న ఈ సినిమాకు కలెక్షన్
2000 కోట్లు 3000 కోట్లు కాదు అమ్మ తోడు, ఇక దాన్ని మించిపోతుంది భయ్యా. ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ లెవెల్. ఇగో హిందీ సినిమా హీరోలు తెలుగు హీరో వాళ్ళకి ఎంచుకోవడానికి కారణం ఎవరంటే RRR మూవీ, రామ్ చరణ్, అదే విధంగా మన ఎన్టీఆర్ గారు. కానీ ఎన్టీఆర్ గారి నెక్స్ట్ లెవెల్ చింపిపడి ఆగిడు అన్నా. బాలకృష్ణ మీ కొడుకు నీకు మించి ఫైట్ చేస్తుండు, ఆ డాన్స్ చేస్తుండమ్మా. మూవీ స్టోరీ చెప్పలేము మనం ఎట్లుంటే, స్పై యూనియన్స్ అని అది డిఫరెంట్ స్టోరీ. స్పై మన వరల్డ్ లెవెల్ స్టోరీ ఇది. ఈ స్టోరీ సామాన్యులకు, ఆయన మినిమం డిగ్రీ అంటారు కదా, మినిమం డిగ్రీ వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఈ స్టోరీ. ఇక మనం గుద్దుకోవడానికి చంపుకోవడానికి అది వెళ్ళిపోవచ్చు. మన వార్ 1 చూడాలి, ఈ సినిమా చూడాలంటే వార్ 1 చూస్తే వార్ 2 అర్థమవుతుంది. సినిమా పాటలు మాత్రం తెలుగు ఆడేసి ఆకట్టదు, అంటే బాగుండదు, అంతగా నచ్చలే. హిందీ డబ్బింగ్ చేసినట్టే ఉంటది. డాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్, సూపర్ సూపర్ సూపర్. జై హింద్, జై బిఎస్పీ. నాకైతే 100% సాటిస్ఫాక్షన్ అయిపోయింది ఈ మూవీ తోటి. నేను కంప్లీట్ అంటే బాలీవుడ్ ఫిలిం కదా, హిందీ డబ్బుడు అని అనిపిస్తుంది. ఒక సాంగ్స్ దగ్గర, విఎఫ్ఎక్స్ దగ్గర, కొంచెం బీజం దగ్గర మైనస్ చేస్తే మిగతాదంతా పక్కా కమర్షియల్ ఫిలిం అన్న. 2.5 hours మీరు సీట్ లో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం పక్కా. ఎన్టీఆర్ గారి రోల్ అయితే అదిరిపోయిందన్న. సినిమాకి చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ తారకన్న చెప్పినట్టు ఇందులో ఎవరు హీరో కాదు, ఎవరు విలన్ కాదు, కంటెంటే మూవీకి ప్లస్. మెయిన్ గా ఇంట్రడక్షన్ సీను, ఇంటర్వెల్ బ్యాంగ్ అండ్ క్లైమాక్స్ సీను అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ డాన్స్ అన్ని చింపేశారు. అసలు ఎక్కడ కూడా మీకు ఏం సినిమా రా బాబు అన్నట్టు ఏం ఉండదు, వెళ్ళిపోతా ఉంటది. క్లైమాక్స్ అయితే మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. రీసెంట్ టైంలో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ అయితే ఇదని చెప్పొచ్చు. సినిమా అయితే అదిరిపోయిందన్న, ఖచ్చితంగా చెప్తున్నా. ఇది బాలీవుడ్ ఫిలిం కాదు, ఒక మల్టీ స్టారర్ తెలుగులో. ఒక బీజం ఎన్టీఆర్ బీజం ప్రతిదీ చాలా బాగుంది. సేమ్ టెంప్లెట్ అన్న, ఇవన్నీ ఇంకా లైట్ తీసుకో అంటే మన వాళ్ళు అక్కడ పోవాల్సిన అవసరం లేదు. అంటే మేము పాత ఈ వైఆర్ఎఫ్ ఏ ఫిలిమ్స్ అయితే చూసినా సేమ్ అట్లా అవపడుతుంది. లైటింగ్ కూలీ అంటే అందరు బాగానే చేశారు, ప్రాబ్లం ఏం లేదు. కానీ అవసరం ఏంది మనకి, అవసరం లేని ఖర్చులు పంచాయతీలు అన్నీ ఉంటాయి. బాగుంది బ్రో, బాగుంది. గట్టి కొట్టినాం ఈసారి, మళ్ళా కొట్టినాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మాత్రం సై వచ్చాయి. సై ఉంది మూవీ అయితే మస్తు ఉంది, హిట్ అయిపోతుంది ఈసారి అయితే. సై మూవీ అయితే సై ఉంది, హిట్ కొడుతుంది. ఇద్దరిని ఈక్వల్ గానే చూపించారు, అంటే మధ్యలో ట్విస్టులు బాగా వచ్చాయి ఈసారి, కానీ ఇద్దరు మాత్రం ఈక్వల్ గా చూపించారు. ఇదైతే చెప్పొచ్చు. సాంగ్స్ మాత్రం బాగానే ఉన్నాయి, అంతా సూపర్ ఉంది. సూపర్ అన్న, అసలు ఎట్లా తీసిర్రో మూవీ కానీ సై తీసిర్రు. ఈసారి మాత్రం సై హిట్ అవుతుంది. అది ఫైట్ ఎక్కడంటే లాస్ట్ ఫైట్ అన్న, అదే సూపర్ గా తీసిర్రు. లాస్ట్ సీన్ మాత్రం సూపర్ ఉంది, అది ఒక్కటి చెప్పొచ్చు. చాలా బాగున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఇద్దరు సూపర్ చేసారు, డాన్స్ సూపర్ ఉంది, ఖతర్నాక్ స్క్రీన్ ప్లే ఖతర్నాక్ ఉన్న ట్విస్టులు అదిరిపోయినాయి. ఎన్టీఆర్ బాలీవుడ్ లో పెద్ద ఎటు కొట్టిండు, ఇండియా ఖమ్మం కూడా ఎన్టీఆర్. జై ఎన్టీఆర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ హిట్. డామినేషన్ కాదు, డామినేషన్ అంటారు కానీ ఇది కాంబినేషన్ ఆఫ్ ద యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక్కడ సూపర్ హిట్ కొడుతుంది. 100 days కాదు, ఆల్ టైమ్ బ్రేక్ రికార్డ్. ఎన్టీఆర్ ఆల్ టైమ్ బ్రేక్ రికార్డ్ కొట్టేస్తుంది. ఇది చూడండి, మీరే చూడండి అన్న, అంతే ఏం లేదు, సూపర్ ఉంది. మించిపోయాడు, అందరూ జేఎన్టీఆర్ వేసుకుని. ఫస్ట్ హాఫ్ ఎన్టీఆర్ రితిక్ రోషన్ మించి డోర్ కట్టాలా. చించారు వరుసగా 8వ హిట్ ఇది. వరుస కాలరు 2015లో కాలర్ ఎత్తాడు, ఇప్పుడు కూడా దించడా. స్టిల్ 2030 వరకు కూడా దించావు కాలరు. సీఎం అయ్యేదాకా కూడా కాలర్ దించావు. కొత్త చించారు దగ్గర వరకు కట్ట. పాన్ షాప్ లో కిల్లి అయినా, తమిళనాడులో కూలీ అయినా, ఎవరైనా వాటు తర్వాతే కొత్త చించారు దగ్గర. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. రేపు వైఆర్ఎఫ్ తోటి సెకండ్ సినిమా ఉంది. పాన్ షాప్ లో
పాన్ షాప్ లో కిల్లి అయినా వాట్ తమిళనాడులో కూలీ అయినా వాట్ తర్వాతే స్టిల్ 2015 నుంచి 2030 దాకా స్టిల్ ఉత్తమోపిస్తాడు. ఎన్టీఆర్ ఉందిగా స్టిల్ బ్రాండ్ అంబేద్కర్ బాలీవుడ్ లో ఉత్తమోపిస్తాడు ఎవరికట్ట. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. 2015 నుంచి 25 వరకు కాలర్ దిగలేదు, ఇంకో కాలర్ లెగిసింది. అది ఎన్టీఆర్ అంటే, అది నందమూరి తారక రామారావు అంటే. కాలర్ ఎగరేస్తాం. జై ఎన్టీఆర్. ఉత్తమానంది సినిమా, ఉత్తమానంది సినిమా అంటే కాలేజ్ కొట్టాల్సిందే. జై ఎన్టీఆర్. పడిపోయిన బాలీవుడ్ ని ఎన్టీఆర్ ని తీసుకెళ్లి ఏలేశారు. ఫైట్స్ ఇంకా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే మరి అసలుకి చాలా రేంజ్ లో ఉన్నాయి ఫైట్స్ మాత్రం. చాలా అసలుకి మామూలు రేంజ్ కాదు, హైలైట్ ఉంటుంది సినిమా మాత్రం. హైలైట్ క్లైమాక్స్ అయితే మరి అసలుకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డాన్స్ ఇక ఇద్దరు ఒకే డాన్స్ అన్న, ఇద్దరిది సేమ్ డాన్స్, ఒకే స్టేజ్ లో ఎట్లా వేస్తారో అట్లా ఉన్నది. నాట్ సేమ్. ఇక 2 stars ఆన్ ద స్టేజ్, ఫైర్. ఏం లేదు, ఒకటే మెసేజ్. ఏం లేదు అన్న, ఇచ్చి పడేసిండు. చెప్పి మరి చేయడం, బ్లాక్ బస్టర్ చెప్పి మరి కొడతాం. అది ఎన్టీఆర్ అంటే. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్ అంతే. సినిమా మాత్రం వేరే లెవెల్ బ్రో. కాలర్ ఎత్తేసాం, 2 కాలర్లు ఎత్తినాం, ఒక్కటి కాదు. అన్న ఒకటి చూపించాడు, మేము రెండు అన్న చూపించాడు, 2 ఎత్తుతానం బ్రో. జై ఎన్టీఆర్. ఓవరాల్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. బాలీవుడ్ లేకి అడుగు పెట్టినాడు అన్న, అడుగు పెట్టినాడు బాలీవుడ్ లేకి, ఇంకా తిరగలేదు బ్రో. టాలీవుడ్ బాలీవుడ్ అన్ని ఛాన్సులు వస్తాయి. ఇంకా అన్న వేరే లెవెల్. అన్న అప్పుడే చెప్పాడు, నన్ను ఎవరు ఆపలేరు, ఇంకాని అన్నని ఎవరు ఆపలేరు. ఓవరాల్ గా బాగుంది భూమి. చాలా బాగుందన్న అసలు మూవీ అనేది. మీరు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూడాల్సిన మూవీ అది. ఎందుకంటే అసలు ఎన్టీఆర్ని ఒక రేంజ్ లో చూపించారు. హిత్తిక్ రోషన్ అనేది కనిపించలేదు స్క్రీన్ లో, హిత్తిక్ రోషన్ అనేది కనిపించలేదు. మొత్తం ఎన్టీఆర్ డామినేట్ చేస్తాడు. ఆ బీజిఎం మీరు విన్నట్టయితే టైగర్ రోరింగ్స్ అవన్నీ వస్తాయి. అసలు ఎన్టీఆర్ అసలు మామూలుగా అవట్లేదన్న. ఎన్టీఆర్ 6 packs అవన్నీ మొత్తం ఫైట్స్ అయితే ఒక రేంజ్ లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలి మూవీ. కాబట్టి చూడండి. ఎన్టీఆర్ అన్న గురించి డాన్స్ అన్న, డాన్స్ ఒక రేంజ్ డాన్స్ అది. అలా డాన్స్ ఎవరు చేయలేరన్న, అది చాలా హైలైట్ డాన్సెస్ అవన్నీ. హిత్తిక్ రోషన్ పక్క నుంచి డాన్స్ చేస్తుంటే ఎవరు చప్పట్లు కొట్టట్లేదు. ఎన్టీఆర్ అన్న ఒకే స్టెప్ వేసాడు, ప్రతి ఒక్కరు చప్పట్లు, విజిల్స్, పేపర్స్ ఎగరేసారు. చాలా బాగా చేశారు, డామినేట్ చేసేసారు ఆల్రెడీ. అది హైలైట్ మూవీ అసలు, మీరు చూడాల్సింది. అది హిట్ కొట్టినట్టే బ్రో. హిట్ ఏంటి బ్రో, మొత్తం సూపర్ బ్రో. అసలు హిత్తిక్ రోషన్ ఎందుకు పనికిరాడు? అదంతా కాదు బ్రో, ఇదే బ్రో చెప్తున్నా. ఇదే బొమ్మ అదిరిపోయింది. బొమ్మలో అసలు ఎటువంటి డౌట్సే లేవు. 2 కాలర్లు ఎగరేస్తాడు అంతే ఎన్టీఆర్. కాదు ప్రతి ఒక్క దానిపైన సినిమా ఓవరాల్ మాత్రం వేరే లెవెల్ బ్రో. మీకు గ్రాఫిక్స్ కి దీనికి ఏం తేడా ఏముండవు. యాజ్ యూజువల్ మనం సినిమా ఎట్లా చూసి వచ్చామో అలాగే వస్తుంది. ఎన్టీఆర్ ఇప్పుడు టెంపర్ నుంచి పోరాక అన్నకి ఇండస్ట్రీలా నా కొడుకు రాని, ఇందాక నా కొడుకు రాని ఫ్లాప్ లేదు అన్న కాలేజ్ చెప్పిండు. ఎన్టీఆర్ అన్నకి బ్లాక్ బస్టర్. వాటు సినిమా చూడండి, మనస్ఫూర్తి చెప్తున్నా. సినిమా చూడండి, సినిమా కంటెంట్ ఉంది, సినిమాలో కథ ఉంది, స్క్రీన్ ప్లే ఉంది, మ్యూజియం ఉంది. మనం వచ్చిన ప్రతి రూపాయికి మనకు న్యాయం చేసిండు ఎన్టీఆర్ అన్న. వార్ 2 బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ భక్తులు కాలేరే చెప్తున్నా.